హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఆశ ఉంటూ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట. సో ఈ ఎపిసోడ్లో ఓవరాల్గా అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఏ విధంగా ఉంటుంది, తక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏముంటాయి, ఎక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏముంటాయి, బట్ అట్ ది సేమ్ టైం వీటిలో గ్రోత్ కూడా ఏ విధంగా ఉంటుంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్. గుడ్ సార్ విరాట్ గారు. ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్స్లో 2 టైప్స్, మనీ మార్కెట్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్. మనీ మార్కెట్స్ అంటేనేమో మనకి బ్యాంక్స్, చిట్స్, ఎన్బిఎఫ్సిస్, షార్ట్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ బారోయింగ్, షార్ట్ టర్మ్ లెండింగ్. అయితే మన క్యాపిటల్ మార్కెట్స్లోకి వచ్చినప్పుడు దీర్ఘకాలం కోసం రావాలి. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే దీర్ఘకాలం. షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అయితే మన విరాట్ గారు, షార్ట్ టర్మ్ కోసం ఉన్న ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్. ఓకే. 1 డే నుంచి ఒక 1 year వరకు పెట్టుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏం లేదండి, కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్, వీటిని మన కంపెనీస్కి అప్పివ్వటాన్ని వీటిని లిక్విడ్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో అసలు రిస్క్ లేకుండా ఉండదు, కంపల్సరీ రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి, ప్రిన్సిపల్ డౌన్ అవుట్ రిస్క్. అయితే 1 డే నుంచి ఒక 1 year వరకు, జనరల్గా 90 daysకి అలా ఉంటాయి లిక్విడ్ ఫండ్స్. ఇక్కడ ఏమిటంటే అరౌండ్ 5 to 6.5% వస్తుంది. ఫస్ట్ 1 day మాత్రం నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ డే నుంచి నెగిటివ్ ఉండవు లిక్విడ్ ఫండ్స్లో, ఎప్పుడు పాజిటివ్ రిటర్న్స్. లక్షకి సుమారుగా 15 రూపాయల నుంచి 20 రూపాయలు మనకు వస్తుంది. ఇక్కడ లిక్విడ్ ఫండ్స్లో చాలా చాలా మైన్యూట్ రిస్క్ ఉంటుంది. వెరీ ఒక్కరోజు మాత్రమే స్మాల్ నెగిటివ్ రిటర్న్ ఉంటుంది. ఇంకా సెకండ్ డే నుంచి నెగిటివ్ రిటర్న్స్ ఉండవు. సో వెరీ లెస్ రిస్క్ అనమాట లిక్విడ్ ఫండ్స్. దీని తర్వాత కొంతమంది 6 నెలల నుంచి ఒక 3 years పాటు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారు. వాళ్ళకి సూటబుల్ ఫండ్స్ ఏమిటంటే బాండ్ ఫండ్స్, వీటిని డెట్ ఫండ్స్ అంటారు. ఇవి లిక్విడ్ ఫండ్స్ ఏమో కంపారిజన్ ఏమిటంటే, కొంతమంది కరెంట్ అకౌంట్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్కి, వాళ్ళకి అందులో ఏం 0 ఇంట్రెస్ట్. సో లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సేవింగ్స్లో పెట్టుకుంటాం మనం 3 to 4% వస్తుంది, ఇక్కడ 6% వస్తుంది. లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ ఏముండదు 1 week తర్వాత. లిక్విడ్ ఫండ్స్ తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో లిక్విడ్ ఫండ్స్ మైన్యూట్. తర్వాత 6 నెలల నుంచి ఒక 3 years లేదంటే 4 years ఆర్జిన్ ఉన్న వాళ్ళకి, ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలనుకున్న వాళ్ళకి బాండ్ ఫండ్స్ ఉంటాయి. బాండ్ ఫండ్స్లో కూడా మళ్ళీ క్రిసిల్ రేటింగ్ ఉంటుంది. అంటే హై స్టాండర్డ్ రేటింగ్ ఉన్న బాండ్ ఫండ్స్, AAA రేటింగ్ ఉంటేనేమో కొంచెం రిటర్న్ తక్కువ వస్తుంది. AA రేటింగ్ ఉంటే కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది. A రేటింగ్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అయితే AAA రేటింగ్లో రిస్క్ తక్కువ, AA రేటింగ్లో రిస్క్ ఎక్కువ, A రేటింగ్లో ఇంకా రిస్క్ ఎక్కువ. సో బాండ్ ఫండ్స్లో ఏంటంటే, ఇప్పుడు ఎఫ్డీలో 7% వచ్చింది అనుకోండి, బాండ్ ఫండ్స్లో 2% ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ లెస్ రిస్క్ లిక్విడ్, దాని తర్వాత కొంచెం ఎక్కువ రిస్క్ బాండ్, ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఒక 4 years పైన ఉంటాన్న వాళ్ళ కోసం, ఒక 5 years 6 years ఉన్న వాళ్ళ కోసం హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. హైబ్రిడ్ ఏంటంటే ఈక్విటీ ప్లస్ బాండ్ కంబైన్డ్. ఈక్విటీ అంటే ఏంటి, షేర్స్లో పెట్టని ఈక్విటీ. బాండ్ అంటే ఏంటి, కంపెనీస్కి అప్పివ్వటాన్ని బాండ్ అంటారు. సో హైబ్రిడ్ ఫండ్స్లో నెక్స్ట్ బాండ్ ఫండ్ కంటే ఎక్కువ రిస్క్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో అరౌండ్ 12% నుంచి అరౌండ్ 14% వచ్చే అవకాశం ఉంటుంది. 10 to 14% ఇంకొంచెం. ఈక్విటీ కంటే ఎక్కువ రిస్క్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో షేర్స్ కొంటాన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే పెద్ద కంపెనీలు. ఇంకా అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, ఆ కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి, షేర్ వాల్యూ ఎంత. టాప్ ఉన్నది ఇండియాలో టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ అంటారు. జనరల్గా రిలయన్స్, టీసీఎస్ పోటీ పడుతూ ఉంటాయి. తర్వాత ఇండియాలో ఉన్న నెక్స్ట్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 to 250. లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్ ఎందులో ఉంటుందంటే మిడ్ క్యాప్ ఫండ్స్లో ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటంటే
251 మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 251 కంటే ఎక్కువ. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకుంటే ఇవి స్మాల్ అయినా కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్లో 100 కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీలే ఉన్నాయంట కదా. 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కూడా. 1000 కోట్ల. కాబట్టి నంబర్ ప్రకారంగా చూస్తే చిన్నవి 251 వరకు టాప్ 100ని లార్జ్ క్యాప్, 101 to 250 మిడ్ క్యాప్, 251 అబోవ్ ఇక స్టాక్స్ ఉన్నాయని అవి స్మాల్ క్యాప్ అంటారు. స్మాల్ క్యాప్ అయినా కానీ వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 కోట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. ఓకేనా విరాట్ గారు? అయితే స్మాల్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్ కంటే ఎక్కువ రిస్క్. అందరూ ఏమనుకుంటారు స్మాల్ క్యాప్స్లోనే హై రిస్క్ అనుకుంటారు. స్మాల్ క్యాప్స్ కంటే కూడా ఎక్కువ రిస్క్ సెక్టార్ ఫండ్స్. ఓకే. సెక్టార్ ఫండ్స్ అంటే కేవలం ఆ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయటం. థిమాటిక్ కొంచెం బ్రాడర్. సెక్టార్తో పాటు కొన్ని కంపెనీస్ కలిస్తే థిమాటిక్, ఒక థీమ్ బేస్డ్. సెక్టార్ అంటే కేవలం ఆ సెక్టార్ మాత్రమే. ఫార్మా, ఐటీ, ఇలా ఎఫ్ఎంసీజీ. సో సెక్టార్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఉంది విరాట్ గారు, లాస్ట్ 3 years నుంచి రిటర్న్స్ ఇస్తుంది. అంతకుముందు 10 ఏళ్ళు కొన్ని సంవత్సరాలు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన, యావరేజ్గా చూస్తే 0 రిటర్న్. పిఎస్యూ కూడా అంతే, ఇప్పుడు 3 years నుంచి మంచి రిటర్న్స్. అంతకుముందు చాలా అంటే ఒక్కో సెక్టార్ ఫండ్స్ తీసుకుంటే ఒక్కోసారి రిటర్న్స్ రాకపోయే అవకాశం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రిటర్న్స్ వస్తాయని తెలియకుండా స్కీమ్స్లోకి వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్ వెరీ గుడ్, ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ వెరీ గుడ్. డైవర్సిఫైడ్ అనే మాట ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ డిసడ్వాంటేజ్ ఏమిటంటే నంబర్ ఆఫ్ స్కీమ్స్ వేలకు వేలు ఉంటాయి. ఒక ఫండ్ హౌస్లో ఒక డిఫరెంట్ స్కీమ్స్ ఒక 500 ఉంటాయి. అవి తెలియక సెక్టార్ ఫండ్స్లోకి వెళ్ళి రిస్క్ తెలియక సెక్టార్ ఫండ్స్ హై రిస్క్ ఉంటాయి. సేఫెస్ట్ ఏమిటంటే షార్ట్ పీరియడ్ కోసం వచ్చారా మీరు, 1 నెల కోసం వచ్చారా లిక్విడ్ ఫండ్, 6 నెలలు నుంచి 3 నెలల డెట్ ఫండ్స్. ఎందుకు 6 నెలల నుంచి 3 సంవత్సరాల డెట్ ఫండ్స్ ఎందుకు? ఒక్కోసారి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 3 ఏళ్ళ వరకు కూడా రావు. ఇప్పుడు మనకు గత 5 ఏళ్ళ నుంచి బాగున్నాయి, కోవిడ్ తర్వాత బాగున్నాయి. అంతకుముందు ఒక్కోసారి నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. గ్లోబల్ సిచ్యువేషన్స్ బట్టి నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా, మా సెంట్రల్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేకపోయినా వార్స్, నైబర్స్తో వార్స్ వల్ల కానీ 3-4 ఏళ్ళు కూడా వెయిట్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అందుకే మనం ఏమంటున్నాం క్యాపిటల్ మార్కెట్స్ లాంగ్ టర్మ్ ఉండాలి. సో లిక్విడ్ లోయెస్ట్ రిస్క్, తర్వాత బాండ్ ఫండ్ దాని తరకంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత హైబ్రిడ్ ఫండ్, దాని తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్, దాని తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్, దాని తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, దాని తర్వాత సెక్టార్ ఫండ్స్. ఈ విధంగా రిస్క్ ఉంటుంది. మధ్యలో లార్జ్ క్యాప్ ఫండ్స్కి, మిడ్ క్యాప్ ఫండ్స్కి, స్మాల్ క్యాప్ ఫండ్స్కి మధ్యలో ఫోకస్డ్ ఫండ్స్ కూడా ఉంటుంది. ఫోకస్డ్ అంటే ఓన్లీ మ్యాక్సిమం స్టాక్స్ 30, అంతకంటే ఎక్కువ పెట్టడం లేదు. సో ఈ మధ్యలో లార్జ్, మిడ్, స్మాల్ మధ్యలో ఫోకస్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి, ఫ్లెక్సీ ఫండ్స్ కూడా ఉంటాయి ఈ మధ్యలో. బట్ ఇంత క్లియర్గా, ఇంత డిస్క్రిప్షన్ ఓరియంటెడ్గా మాకు ఫండ్స్ గురించి, ఇంకా టు బీ ఫ్రాంక్ చాలామంది ఆడియన్స్కి ఇది ఇంకా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ దో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రిస్క్ దేంట్లో ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా పూర్తి వివరాలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు. అయితే ఏమిటంటే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా స్టడీ చేసినా తీసుకోవాలి, లేదంటే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా తీసుకుంటే తప్పకుండా నష్టపోయే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం ద్వారా మనకు తెలియని విషయాలు తెలియజేసుకోవడం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తలపోటు లేకుండా ప్రశాంతంగా చేసుకునే కరెక్ట్ విరాట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.